గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బా ఏమి డేరింగ్ సార్ మీకు, నిజంగా యాడ్సప్. ఎందుకంటే ఇప్పుడు తను శుభలగ్నం అని ఇలాంటి సినిమాలు ఒక ఇద్దరు హీరోయిన్లు మధ్యలో హీరో పూర్వం మన సోహన్ బాబు గారి కైండ్, నాగేశ్వరరావు కైండ్, ఆయన తీసుకొచ్చి సడన్గా మీరు హీరోయిన్ విలన్ చేసి పారేస్తే అసలు అఫ్ కోర్స్ అతని కెరీర్కి బాగా హెల్ప్ అయ్యింది. మనం ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరినో తెచ్చుకొని పెట్టుకుంటున్నాం సార్. అసలు కారణం చెప్తానండి. ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరినో తెచ్చుకొని పెట్టుకుంటాం సార్. మన దగ్గర ఉన్నారు సార్, ఆడమిచ్చారు. ముందు మనవలను తయారు చేసుకున్నాం. లేనప్పుడు కొన్ని తప్పదు. ఇప్పుడు మళ్ళీ నేను ఒక 10 సినిమాలు నాకు కంటిన్యూ చేయాలంటే కూడా జగదాబాబు గారికి కుదరదు. 3 సినిమాలు ఎప్పుడప్పుడు కంటిన్యూ చేసాం. అవును, మళ్ళీ రొటీన్ అయిపోతుంది నాకు. సో ఇప్పుడు నాకు కొత్త ఫ్రేమ్ రావాలి. మళ్ళీ నాకు శ్రీకాంత్ గారిని తెచ్చాం. మళ్ళీ నేను ఇప్పుడు ఇంకేదో కొత్తది ఎతకాలి. సో ఎప్పటికప్పుడే మనం ప్రేక్షకుడు థియేటర్లో అలా చూస్తూ ఉంటేనండి సీన్ కొత్తగా ఉండడం కాదు, ఫ్రేమ్ కూడా కొత్తగా ఉండాలి. అవునండి, ఇందులో నిజంగా అదే సోషల్ మీడియా వాళ్ళు లేకపోతే చూస్తున్న ఆడియన్స్ ఏంటి అసలు బోయపాటి గారిని కూర్చోపెట్టి ఇందాక నుంచి అసలు అలా కొడుతున్నాడు ఈయన యాంకరు అని చెప్పి నాకు కామెంట్లు పెట్టినా కూడా నేనేం ఫీల్ అవ్వను. కానీ బట్ నిజాలు ఇవి. మీరు తీసిన సినిమాలో నేను కాదు, ఇందాక థియేటర్లో ఆ తల్లి తండ్రి గురించి అని చెప్పి రామ్ చెప్పే డైలాగులకి థియేటర్లో జనాలు ఏలలు చప్పట్లు కొట్టారండి. టు మై అట్టర్ సర్ప్రైజ్. అంటే జనాల్లో తల్లిదండ్రుల పట్ల ఆ వ్యవస్థ పట్ల ఇంత గౌరవం ఉందా అంటే అది మనం చూపించకపోవడం తప్పు, కానీ చూపిస్తే రిసీవ్ చేసుకో. అది సార్ మెయిన్, అది సార్ మనం చూపించకపోవడం వల్ల ఎవరు ఇప్పుడు మాట్లాడలేదు. కానీ సార్ మీరే చెప్పారు, నేను నా వైఫ్తో పాటు అలా కూర్చుంటే థియేటర్లో ఆ సీన్ అవగానే చప్పట్లు కొట్టారు అన్నారు. అంటే ప్రతి ఒక్కళ్ళలోనూ అది ఉందండి. దాన్ని మనం టచ్ చేసామే తప్ప మనం కొత్తగా క్రియేట్ చేసింది కాదు. సో సార్ మన ఇండియన్ బ్లడ్, మన ఆలోచన ధోరణి, మన సోల్, మనం ఎంత డెవలప్ అయినా సరే సార్, మన తల్లి తండ్రి, అక్కే, చెల్లి, తమ్ముడు, మన బ్లడ్ థిక్నెస్ పోదు సార్. అవును, మన బ్లడ్. అందుకనే ఇప్పటికీ మన ధర్మం ఇప్పటికే నిలబడింది. అందుకనే సార్, ఎగ్జాక్ట్లీ. లేదంటే భారతదేశం లేదు సార్. అవును, ఆ బాండింగ్ ఉండబట్టే మనం ఈరోజు నిలబడి ఉన్నాం. ఇట్స్ ట్రూ సార్. అవును. సో దాన్ని మనం కూడా మన కల్చర్ని మనం కూడా అలా చెప్పుకోకపోతే ఎట్లా సార్? అవును, ఉన్నదాన్ని గుర్తు చేయకపోతే ఎట్లా? కరెక్ట్ సార్, అది కరెక్ట్. సో అది నాకు కొంచెం ఎప్పుడు తెలుస్తూ ఉంటుందండి. అందుకని అలాంటి సీన్స్ కంపల్సరీ పట్టుకుంటానండి. ఓకే, మీరు ఇన్ జనరల్గా నేను ఇంకొకటి కూడా అడగాలి. ఇప్పుడు మీరు ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ తీసే దాంట్లో మీరు ఇంకా నేను ఇది టచ్ చేయలేదు, ఈ కైండ్ ఆఫ్ జానరు ఇలాంటిది నేను చెయ్యాలి అన్న ఆలోచన ఏదైనా మీ మైండ్లో ఉన్నదండి? లేకపోతే మీరు ఎప్పటికప్పుడు కథ రాసుకుని వెళ్ళిపోతారా? ఒక ఐడియా ఏం లేదు సార్. ఉన్నాయి సార్, ఉంటాయి సార్, గ్యారంటీ ఉంటాయి. కానీ దానికి ఒక సెట్ ఆఫ్ హీరోస్. ఇప్పుడు కొన్ని క్యారెక్టర్స్ అందరూ మొయ్యలేరు. మళ్ళీ అది మొయ్యగలిగే హీరో దొరికినప్పుడు మాత్రమే ఆ ప్యాటర్న్ వెళ్తామండి. లేదంటే ఎవరి మీద పడితే వాళ్ళ మీద అంతంత తీసుకెళ్ళి వేస్తే ఇబ్బంది అయిపోద్దండి. వాళ్ళ షోల్డర్ మీద కష్టం అయిపోద్ది. ఓన్లీ మా సింగిల్ షోల్డర్ అవుతాయి. అలా కాదండి, కంపల్సరీ వాళ్ళు కావాలి. కరెక్ట్గా ఆ క్యారెక్టర్ని మొయ్యగలిగే వాళ్ళు కావాలి. అదంటే ఇప్పుడు అఖండలో బాలకృష్ణ అది ఆయనే మొయ్యగలడు. సో లేదంటే ఇంకా వేరే అదర్ దీనికి వెళ్ళాలి. సో ఇప్పుడు అంటే మీరు హీరో డేట్లు అన్నీ క్లియర్ అయిన తర్వాత కథ రాసుకుంటారా సార్? అలా ఏం లేదు సార్, అలా ఏం లేదండి. మన కథ మనం కథ అంతా అనుకున్న తర్వాత డెఫినెట్లీ హీరో దగ్గరికి వెళ్ళాము, మనకి ఈ డేట్లు కావాలని చెప్తామండి. 110 days అనేది 100 గ్యారంటీ కావాలి సార్. ఒక 10 days మార్జిన్ పెట్టుకోమంటాం. అదే దిస్ సైడ్ ఆర్ దట్ సైడ్ పెట్టుకోమంటాం. నేనైతే 140 to 150 days తీస్తానండి షూట్. 140 to 150 days కన్ఫామ్ పడతాయండి. నాకు యాక్షనే 75 to 80 days పట్టుద్దండి. యాక్షన్ పార్ట్, ఓన్లీ యాక్షన్ పార్ట్. ఇప్పుడు అంటే 5 నెలలు 6 నెలలు అంటే నేను 6 months కన్నా ఎక్కువ, చాలా స్పీడ్ వెళ్తుందండి. నేను పోస్ట్ ప్రొడక్షన్ మీద ఎక్కువ కూర్చుంటాను సార్. ఎక్కువ పోస్ట్ ప్రొడక్షన్ మీద, ప్రీ ప్రొడక్షన్ మీద ఎక్కువ కూర్చుంటాను సార్. ప్రీ ప్రొడక్షన్ మీద ఎక్కువ కూర్చొని మొత్తం అంతా డివిజన్ చేసుకున్న తర్వాతే. అదే ఇందాక మీరు చెప్పారు కదా, రోజుకి 30 అంటే 30 షాట్లు తీస్తానని. ఈ సీన్ ఇన్ని షాట్లు అంటే అన్ని షాట్లే తీస్తాం సార్. దాని నుంచి అసలు నేను ఎక్స్ట్రా తీయటాలు, సేఫ్ కోసం పెట్టుకోవటాలు అది ఉండదండి అసలు. ఓకే, అసలు తర్వాత ఇందులోని ఇద్దరు రాములు క్లైమాక్స్లోకి రాగానే జనం ఒకసారి థియేటర్లో తెలియకుండానే ఒక చిన్న కలవరం లాగా వచ్చింది సార్. అసలు ఈ ఐడియా ఎట్లా వచ్చిందండి మీకు? సార్ ఏదైనా కానీ సార్, ఇప్పుడు మామూలుగా ఎలా ఉంటుందంటే ఒక సినిమాని మెప్పించాలి, ఒక కథని మెప్పించాలి. అఖండ తర్వాత నేను చేస్తున్న యంగ్ హీరో
వీళ్ళ మీద సోలో పెర్ఫార్మెన్స్ వెళ్తే కుదరదండి. ఎక్కడికక్కడే ఒక మంచి ట్విస్ట్ ఓపెన్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే ఆడియన్ ఇంట్రెస్ట్గా కూర్చుంటాడు, ఆ హై కనిపిస్తుంది. అందులోంచి వచ్చినాయే ఇవన్నీ మీకు ఫస్ట్ హాఫ్ నుంచి కూడా ఎక్కడికక్కడే చాలా 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 సస్పెన్స్ ఉంటూ ఉంటాయి, ట్విస్టులు ఓపెన్ అవుతూ ఉంటాయండి. దేనికైతే ఒక సినిమాలో ఓపెన్ అవుతుంది. అంటే వీళ్ళ మీద పెట్టినప్పుడు కొంచెం బలం ఎక్కువ పెట్టాలండి, కథా బలం పెట్టాలి, ఎపిసోడ్ బలం పెట్టి తీసుకొని వెళ్ళాలండి. డైరెక్టర్ తాలూకా క్రియేషన్ వెయిట్ ఎక్కువ ఉండాలి అక్కడ. ఉంటేనే ఇవి నిలబెట్టగలమండి. ఎందుకంటే అక్కడ చేసి వచ్చాను కాబట్టి. అవును, మామూలుగా వెళ్తే మామూలేనండి, పర్లేదు. బట్ మనం ఒక హై సినిమా చేసి వచ్చి ఉన్నాం కాబట్టి అండి ఆ ఎక్స్పెక్టేషన్లో ఉంటాడు. అది ట్రమండస్ హిట్. అవును, ఇప్పుడు ట్రమండస్ ఏంటండి బాబు, ఆ రోజున చిన్న తక్కువ రేట్లో అంత కలెక్ట్ చేసేది 100 crore క్లబ్కి వెళ్ళి 275 కోట్ల దాకా అది చేసింది కదా. మరి గ్రాసు ప్లస్ నాన్ థియేటర్కల్ కలిపి చేసిందండి. సో అంత దీని నుంచి వచ్చిన మనం ఈరోజు ఒక మంచి హిట్ ఇవ్వాలి కదండి. హిట్ ఇవ్వాలి అంటే ఇవన్నీ మనం బ్రిడ్జెస్ వేసుకుంటూ వెళ్ళాలి. మీకు ఫ్లాప్ ఇచ్చే అవకాశం పరిశ్రమ ఇవ్వట్లేదండి. వద్దు కూడా అండి, అవకాశం అలాంటిది కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాలి తప్ప ఎలా పడితే అలా మనం కూడా ఇచ్చేయమండి. ఎస్, అది మీకు అసలు ఒక సినిమా టేకప్ చేసేటప్పుడు ఈ పాయింట్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎక్కువ మీ మీద వెయిటేజ్ ఉంటుందండి. లేకుండా ఎందుకు ఉంటుంది సార్? ఉంటుంది. కాకపోతే ఏంటంటే సార్ మనం ఏం తీసుకుంటున్నాం మనకు ఐడియా ఉంది. సో ఆ ఐడియా వచ్చే వరకు మాత్రం ఉంటుందండి. ప్లస్ అది వచ్చే వరకు నేను హీరో దగ్గర కూడా వెళ్ళానండి. హీరో దగ్గరికి వెళ్ళరా? ఓకే ఇది నేను గ్యారంటీ, దీన్ని నేను నిలబెట్టుకోగలను అనుకున్నప్పుడు వెళ్తాను సార్. ఓకే, అంటే రామ్ ప్రపోజల్ అన్నది మీ వైపు నుంచి వెళ్ళిందా, వాళ్ళ వైపు నుంచి వచ్చిందా, లేకపోతే చిట్టూరి శ్రీనివాసరావు గారు అనే నిర్మాత వైపు నుంచి వచ్చింది? చిట్టూరి శ్రీనివాసరావు. ఓకే, ఆయన ప్రపోజల్ తెచ్చాడు సార్ రామ్తో చేద్దామని. ఒకటి చేసి పెట్టండి బాస్ అని అడిగాడు. ఓకే, నాకు మంచి ఫ్రెండ్ అండి, 25 years నుంచి నాకు బాగా క్లోజ్, ఎంత క్లోజ్ అండి అంత క్లోజెస్ట్ అండి. అదేలేండి. సో తను బాగున్నాడు ఈరోజు, బ్రదర్ నాకు చేసి పెట్టండి అన్నాడు. ఓకే, అదో మీరు ఫ్రెండ్షిప్ కూడా వాల్యూ ఎక్కువ ఇస్తారు. ఆ సినిమాలో, ఈ సినిమాలో కూడా ఉంది కదా. సక్సెస్ ప్రీలో ఇప్పుడు చిట్టూరి శ్రీనివాసరావు గారి తాలూకా రియాక్షన్ ఏంటండి సినిమా రిలీజ్ అయిన తర్వాత? బాస్ నాకు ఫస్ట్ కామెంట్ ప్రొడ్యూసర్, నేను గర్వంగా చెప్పుకునే సినిమా తీసి నాకు ఇచ్చావు అంతేనండి అన్నారా? అంతే. ఇప్పుడు మనకి డిస్ట్రిబ్యూటర్లు ఆఫ్ కోర్స్ నేను అందరితో మాట్లాడాను అనుకోండి, డిస్ట్రిబ్యూటర్లు అందరితో విజయవాడ, వైజాగ్ అన్నీ కూడా దే ఆర్ వెరీ హ్యాపీ, కంఫర్టబుల్గా ఉన్నారు. అండ్ సార్ ఇప్పుడున్న సినిమా ఒకే సినిమా ఇది. ఒకే సినిమా నీకు ఫెస్టివల్ 18th వరకు హ్యాపీగా వెళ్ళడానికి అవకాశం ఉన్న సినిమా. అవును, నమ్మరు. నాన్ థియేటర్కల్ మీరు ఎవరు ఊహించనంత అయింది. ఓకే అండి, నేను సినిమా ఎంత చేస్తానో అంత నాకు నాన్ థియేటర్కలే వచ్చేసింది. ఓకే, సో ఒక మంచి దీనిలోనే ఉన్నామండి. ఎక్కడ పొరపాటును కూడా మనం ఏదో బెసకటం కానీ ఇంకోటి కానీ ఏముండదు. కాకపోతే నేను ఎవరితో చేసినా నాకు ఈ బడ్జెట్ అవుద్ది. నేను 100 కోట్ల లోపు చేయలేను సినిమా. 100 కోట్లు ఉండాలి లోపు నేను చేయలేను. ఓకే, అది క్లియర్. లేదా నేను ఇంట్లో కూర్చొని చక్కగా కథలు రాసుకుంటాను తప్ప నేను వాటి ఎలా పడితే అలా నేను టచ్ చేయనండి. ఎందుకంటే బోయపాటి శ్రీను అంటే సినిమా చూసే ప్రేక్షకుడు కూడా ఉన్నాడు. ఒక మంచి సినిమా తీస్తామన్న ఉద్దేశంతో సినిమా అభిమాని అండి, నా అభిమానులు కాదు, సినిమా అభిమానులు ఉన్నారు. చాలా మంచి స్టేట్మెంట్ అండి. ఏమండి, సినిమా చాలా మెచ్యూర్డ్ స్టేట్మెంట్. సో వాళ్ళని నేను సాటిస్ఫై చేయాలి. వాళ్ళని చేయాలి అంటే నేను కూర్చొని బలంగా ఇది అనుకున్న తర్వాతే నేను లెగుస్తానండి. అప్పటి వరకు నేను తొందరపడినా సార్ అసలు ఏకోసం అంటే కాదు. అంటే దీనిలో కూడా నాకు ఒక టెక్నికల్ డౌట్ ఏంటంటే, అంటే సబ్జెక్టు మీరు 100 కోట్లకి సరిపోయింది రాస్తారా, లేకపోతే మీరు రాసే సినిమాలన్నిటికీ 100 కోట్లు అవుతుందా? పైనే కానీ తక్కువ అవుతుంది సార్. బేసిక్ పైనే కానీ తక్కువ అవుతుంది సార్. ఓకే, ఈ రోజున్న దీని ప్రకారం ఇది చేస్తే ఏంటంటే సార్, అదే చెప్పాను కదా సార్, నా మీద ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అందరూ తీసినట్టు సర్రమని ఫైట్ 4 రోజులు 5 రోజులు తీలేను. అయ్యో బాబా, మీది ఒక ప్రపంచం నుంచి ఇంకో ప్రపంచంలోకి వెళ్తున్నట్టు బ్లాక్స్. సపోజ్ సార్ మీకు ఇంట్రడక్షన్ ఫైట్ ఉంది సార్, అదే దున్నపోతుతో వచ్చేది ఈ ఫైట్ ఉంది సార్. అవును, దానికి హర్యానా నుంచి వచ్చింది ఒక దున్నపోతు. అది సపరేట్ కంటైనర్లో వస్తుంది. 2500 కిలోలు దాని వెయిట్. ఊరికే ఏకవాలిందని ఇలా అందనుకోండి, అక్కడ ఉంటారు మనిషి, అసలు పరిసర ప్రాంతాల్లో కూడా ఉండడు. మీ వెయిట్ ఎంత, నా వెయిట్ ఎంత, 70-75. దాని వెయిట్ 2500 kgs. అది దాన్ని సదర్స్కి వీటికి తీసుకొస్తారు. దాని తగ్గట్టు ఇక్కడ ఒక 6 వేరే ఏరియా నుంచి ఒక 6 తెప్పించాం. ఒక్కొక్కటి 1500 to 2000 kgsతో ఉంటాయి. అగ్రెసివ్గా ఉంటాయి. ఒక బుస కొడుతుంటేనే ఆ బుసక చచ్చిపోతారు, అలా ఉంటాయి. ఒకటి దాని మీద ఒకటి అటాక్ చేస్తుందేమనుకుని ఆల్వేస్ ఎలర్ట్గా ఉంటాయి. అక్కడ అది కదిలిందంటే ఇది కంట్రోల్ అవ్వదు, అక్కడ ఏదైనా కదిలిందంటే ఇది కంట్రోల్ అవ్వదు.
ఈ వీటికి సదరులో అలవాటు ఉంది కాబట్టి చిన్న చిన్న బాంబ్స్ కానీ ఏదన్నా బ్లాస్ట్ చేసినా పెద్ద భయపడవు. కానీ కంప్రెషర్ ఉంటుంది తెలుసు కదా సార్, కంప్రెషర్ గాలి కొడతాం, అవును, అది సప్ అని కొట్టగా అది స్నేక్ అనుకుని మనమడబడుద్ది, వెంటనే రియాక్ట్ అవుద్ది. మన సినిమాలో కంప్రెషర్ లేకపోతే పని అవ్వదు. సో ఒకటి కాదు 4 కంప్రెషర్లు. అందుకని ఏం చేస్తాం, ఇప్పుడు దాని ముందు హీరో ఏ డ్రెస్ వేసుకొని వస్తున్నాడో అలాంటి ప్యాటర్న్ ఆఫ్ డ్రెస్ ఒకటి వేసుకొని 5 days ప్రాక్టీస్లో నేనున్నాను. దాన్ని పట్టుకొని తిప్పడం, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తున్నాము, క్రౌడ్ను పెట్టడం, క్రౌడ్ విజిల్ వేయడం, ఈ ఎయిర్ కొట్టడం, బాంబ్స్ కొట్టడం, దాన్ని పట్టుకొని వస్తూ ఉంటే 12 మంది రైతులు జాగ్రత్తగా అలర్ట్గా ఉండడం, ఫట్మన దాన్ని రియాక్ట్ అయినా నేను ఒక్కడిని దాని దగ్గరే ఉంటాను కదండి, అవును, వాళ్ళ దగ్గరలో ఉండడం. దానికి సందీప్ యాదవ్ అని చెప్పి లోకల్ ఇక్కడ లడ్డు యాదవ్ గారు, సందీప్ యాదవ్, చంటి యాదవ్ వీళ్ళు ఉన్నారండి, వాళ్ళంతా పక్కనే ఉండడం నాకు. దాన్ని ప్రాక్టీస్ చేయించి చక్కగా ఆ యాపిల్స్, బెల్లం ముక్కలు, కాజు, బర్ఫీలు, గిర్ఫీలు అన్నీ పెడుతూ దానికి చిన్నగా అలవాటు చేసి అక్కడి నుంచి వచ్చి హీరో పట్టుకుంటే నిన్నదాకా మనతో పాటు ఉన్నాడే కదా అని చెప్పి ఇంకేం మాట్లాడదు. అదే డ్రెస్సు దాంతోనే ఫైట్ చేశాను. ఒరిజినల్ గుద్దితే ఇవన్నీ ఊడిపోతాయి, అదంతా ఒరిజినల్ అండి. ఓకే, అవేం మనం డూప్ గి పెట్టి చేయలేదు, అలా ఉంటుంది. బట్ రిస్క్ కదండి అది, అది బెదిరితే దగ్గర దాపుగా 5 రానివ్వమండి. 12 మంది బాగా... ఉంటారండి. దాని నుంచి అదే కాకుండా ఒక రైతులు ఇక్కడ బలమైన ఈ బాడీ బిల్డర్స్ ఉంటారండి మన వాళ్ళు. నా దగ్గర ప్రతి సినిమాకి 1000 మంది పైన చేస్తారు. వాళ్ళల్లో కాస్త రైతు వారి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, బలమైన వాళ్ళు. ఈ ఎడ్లు అంటే ఏంటి, గేదెలు అంటే ఏంటి, దున్నపోతు, వాళ్ళ ఒక 20 మందిని నేను సెక్యూరిటీగా పెట్టేస్తానండి. 20 members అండి. అది ఏమాత్రం ఇదన్నా ఆర్టిస్టుల ముందు వాళ్ళు వచ్చేస్తారు. ఓకే, అది కదిలే ముందు తెలుసుద్దండి మనకి. సో ఆ ఇబ్బంది లేదు. సో ఆ షాట్ ముందు అన్నీ మనం కొట్టి అన్నీ ఇచ్చేసిన తర్వాతే దానికి అలవాటు అయిపోయింది, ఆ సౌండ్కి అది కంఫర్ట్గా ఫీల్ అవుతుంది అనుకున్నప్పుడే హీరోని పిలుస్తాం. ఓకే, అప్పటి వరకు ఎవరిని ఆర్టిస్ట్ని తీసి దానికి కూడా బాగా బడ్జెట్ అంటే బాగా వద్దండి, ఇన్వెస్ట్మెంట్ గ్యారెంటీ అవుద్ది సార్. ఎందుకంటే దానికి 29 జనరేటర్స్ వాడాము ఇప్పటి వరకు, ఇండస్ట్రీలో ఎవరు వాడాల అన్ని జనరేటర్లు ఆ ఒక్క ఎపిసోడ్కి. అంటే హైదరాబాద్లో లైట్స్ మొత్తం నా దగ్గరే ఉన్నాయి. కాబట్టి ఎన్ని రోజులు జరిగింది సార్ షూటింగ్? 11 days అండి. ఓకే, ఆ ఫైట్ 11 days, 4.5 crores అవుతుంది. ఓకే, సో అలా చిన్నవి తీసుకుంటాం సార్. అది రిస్క్ కాదండి, అది వచ్చింది కాబట్టి చాలా కొత్తగా ఫీల్ అయ్యాడండి ఆడియో. హీరో అనేవాడు దాంతో హీరోయిజం ఎలివేట్ లేదంటే మామూలుగా ఫైట్లో అయిపోతుంది. దేని నుంచి వస్తాడండి, ఆ బుల్లెట్ కొట్టబోయే టైంకి ఎలాగో వస్తాడు, గ్యారంటీ కొడతాడు హీరో అనేవాడు, కామన్ అది. అలా కాదండి, ఇలా వస్తాడని ఎక్స్పెక్ట్ చేయరు, మనం అలా తీసుకొస్తే దాంతో ఫైట్ చేస్తూ తను చేశాడు కాబట్టి, అది షేర్ చేసుకుంది కాబట్టి ఫైట్ చాలా కొత్తగా ఉంది. హీరోయిజం బాగా ఎలివేట్ అది సినిమా తర్వాత సినిమాకి వెళ్ళిపోయిందండి. ఇంత హీరోయిజం ఉన్నది కాబట్టి చూశారు రామ్. అంతే కదండి, యూ హ్యావ్ బీన్ వెరీ వైజ్, అంతే, చాలా ఇంటెలిజెంట్గా. ఎందుకంటే ఇంత సినిమా చెప్తున్నాం కదా, ఆ మాత్రం దున్నపోతులు లేకపోతే ఎలాగా హీరోని లేపాలంటే అన్నట్టుగానే ఉంది ఆ సీన్. దట్ ఈస్ యువర్ ఇంటెలిజెన్స్, షీర్ ఇంటెలిజెన్స్. కేవీ రెడ్డి గారు చెప్పినట్టు విలన్ని ఎంత బాగా చూపిస్తే హీరోయిజం అంత బాగా ఎలివేట్ అవుతుందని చెప్పేవారు ఆయన, కేవీ రెడ్డి గారు. అవునండి, అది ఆ స్కీము ఇక్కడ మాత్రం బాగా కనిపించిందండి. తర్వాత మోర్ ఇంపార్టెంట్లీ ఈ సినిమాలో మీరు రాసిన స్క్రిప్ట్లో, మీరు తీసిన సినిమాలో, మీరు చేసిన పాత్రలలో అక్కడ ఈ అంటే త్రూ శ్రీకాంత్ క్యారెక్టర్ అంటే మనీ లాండరింగు, దాన్ని అకౌంట్, ఇదంతా ఏదైనా ఇన్స్పిరేషన్ అండి మీకు, లేకపోతే ఊరికే ఇమాజినేషన్ అండ్ క్రియేషనేనా సార్? ఇది ఇమాజినేషన్ అండ్ క్రియేషన్. ఇంతకుముందు జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ అన్నీ కూడా తీసుకుంటాం సార్, నో డౌట్. కొన్ని తీసుకునే చేస్తామండి. ఓకే, దానికి ఏంటి, అవేం జరిగినాయి, ఇదేంటి, ఇది మొత్తం అంతా కూడా కొన్ని, అది కూడా చాలా కొత్తగా ఉందండి ఆ ఎపిసోడ్. ఇన్సిడెంట్స్ ప్లస్ ఒకళ్ళు ఏదైనా చేయాలనుకుంటే ఏ విధంగా చేస్తారు, ఈ రోజు ఉన్న పరిస్థితులు రీత్యా, ఇప్పుడు ఉన్న టెక్నాలజీ రీత్యా ఏ విధంగా చేయగలరు అనేది ఒకటి తీసుకునే చేసామండి. బట్ ఇది జరిగి 9 నెలల క్రితం, ఇప్పుడు అది ఎప్పుడో ఏప్రిల్లో మేలో షూట్ అండి, అది అప్పుడే అయిపోయిందండి అది. ఓకే, ఓకే. సో మీరు ఫైనల్గా ఈ రోజున సినిమా రిలీజ్ అయింది, బ్రహ్మాండమైన రిపోర్ట్ ఉంది, కలెక్షన్స్ సూపర్గా ఉన్నాయి, ఆల్రెడీ వాళ్ళు మండీలోకి వచ్చేసాం, అంటే అయిపోయింది, 3 రోజులు అయిపోయింది. సక్సెస్ నగరాలు బాగా మోగుతున్నాయి 2 రాష్ట్రాల్లో. అదే మీ హీరోయిన్ అంది కదా, ఈ 2 రాష్ట్రాలు 2 states లేవాలంది కదా, అలాగా లేచింది ఈ సినిమా. ఇప్పుడు ఇన్ జనరల్గా మీ దగ్గర నుంచి అంటే మీ ఈ ప్రజెంట్ సక్సెస్ నుంచి మళ్ళీ పాస్ట్ సక్సెస్లోకి ఒకసారి వెళ్దామండి. అఖండ సినిమా తర్వాత మళ్ళీ అఖండ 2వా లేకపోతే అఖండ 3వా
లేకపోతే అఖండని మించింది వస్తుందా, ఇలాంటి అంచనాల్లో ఆల్మోస్ట్ బాలయ్య గారి అభిమానులే కాదు మొత్తం సినీ అభిమానులందరూ కూడా ఆ అంచనాల్లో ఉన్నారండి. అసలు బాలయ్య బాబుతో ఒక్కడితోనే చెయ్యాలి బోయపాటి అనే బాగా కరడు కట్టిన తీవ్రవాదులు కూడా ఉన్నారు అభిమానుల్లో. వాళ్ళకి మీ సమాధానం ఏంటి? నెక్స్ట్ పిక్చర్ ఎప్పుడు ఏంటి సార్? కన్ఫర్మ్ బాలయ్య గారితో అఖండ 2 అనేది ఉందండి. ఉమ్, ఏ అభిమానైనా నేను వారిని బాగా ఒక 3 సక్సెస్ మేము హ్యాట్రిక్ కొట్టాం కాబట్టి అలా చేయాలనే కోరుకుంటారు. కానీ వేరియేషన్ ఉండొద్దండి. పక్క పక్కనే చేస్తే ఏది ఇప్పుడు పుల్లారెడ్డి స్వీటు 1 తింటే బాగానే ఉంటుందండి, 2 తింటే బాగానే ఉంటాయి, 1 కేజీ 2 కేజీ తినలేము. సో అందుకని వెంటనే అయితే నీకు అది అయిపోతుంది. ఒక చిన్న టైం తీసుకొని మనం చేస్తే గ్యారంటీ దానికి దీనికి ఉన్న గ్యాప్లో ఆయన 1-2 చేసి ఉంటారు, నేను 1-2 చేసి ఉంటాను బయట. సో దీని నుంచి వచ్చి ఆ గ్యాప్ నుంచి వచ్చి మనం కూర్చొని ఒకసారి చేస్తే వచ్చే కిక్కు వేరేగా ఉంటుందండి. 100%. రోజు అదే అని అంటే కూడా మనకి ఇది పెద్ద అంటే మధ్యలో ఈ చిన్న ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటుంటే రిలీఫ్ సస్టైన్ అవుతుంది. ఆయన కూడా చాలా రిలీఫ్గా ఉంటాడు కదండి. అవును, ఒక ట్రాన్స్ఫర్మేషన్ బయటికి వెళ్ళి ఒక ఎంటర్టైన్మెంట్ సినిమాను, ఒక సెంటిమెంట్ సినిమాను, ఇంకోటి ఒక మంచి యాక్షన్ సినిమా చేసి మన దగ్గరికి వచ్చారంటే సార్ మనం చేసేది ఇంకోలా ఉంటుంది. సో ఆ వేరియేషన్స్ కనిపిస్తాయి. ఓకే, ఒక ఆర్టిస్ట్లో అన్ని వేరియేషన్స్ రావాలన్నా కూడా అది చేయాలి, ఒక కొత్తదనం కనపడాలన్నా కూడా చేయాలి. అదే మా రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా బాలయ్య గారు మీ గురించి చాలా బాగా మాట్లాడారు. ఇది మీ మేకింగ్ స్టైల్ మీద కానీ వాటి మీద ఆయనకి చాలా విపరీతమైన కాన్ఫిడెన్స్ మీరంటే. అవునండి. అంటే ఎందుకంటే అఫ్కోర్స్ 3 హిట్లు. అవునండి. ఆయనకు ఆ స్టేజ్లో అవి చాలా అవసరమైన హిట్లు కూడా. అదే టు బి వెరీ ఆనెస్ట్, ఎందుకంటే ఏ హీరోకైనా హిట్ అవసరం కదండి. ఇప్పుడు నెక్స్ట్ మీరు తీయబోయే సినిమా బాలయ్య గారి అభిమానులకు కనుక మీరు చెప్పాలి అని మీరు అనుకుంటే ఏం చెప్తారు సార్ బాలయ్య గారి అభిమానులకి? అంటే ఏం ఇప్పుడు నేను ఇంతకుముందు అదే చెప్పాను సార్. ఇప్పుడు జరుగుతూ ఉంది బాబీ సినిమా, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయండి. బాబుది నాకు మధ్యలో ఇంకో కమిట్మెంట్ ఉందండి, అది చూసుకొని వెంటనే నేను వస్తాను. ఇంకో కమిట్మెంట్ ఇప్పుడు చేయబోతున్నానండి. అది ఏంటి అనేది జస్ట్ ఫ్యూ డేస్లో నేను అనౌన్స్ చేస్తాను. ఓకే, జస్ట్ ఫ్యూ డేస్లో. పెద్ద హీరో. సో పెద్ద హీరో. అదే మీరు పెద్ద హీరో అంటే మీరు చెప్పలేము, మీరు గబుక్కొని రామ్లాంటి హీరోని తీసుకొచ్చి పెద్ద హీరోని చేస్తారు మీరు సడన్గా. ఇప్పుడు రామన్ చూస్తే మామూలుగా ఎప్పుడైనా కనిపిస్తే చాలా చాక్లెట్ బాయ్ లాగా కనిపించేవాడు. ఇప్పుడు కనిపిస్తే అలా కనిపించాడు, పక్కనే దున్నపోతుతో కనిపిస్తాడు. ఏది నీ దున్నపోతు వేసి రామని అడిగే రేంజ్లో ఉన్నాడు ఇప్పుడు. సినిమా బయటకు వచ్చాక ఈ డోంట్ ఫీల్ నార్మల్ అబౌట్ రామ్, దట్ ఈస్ ఫర్ ష్యూర్. అవునండి. స్కంద చూసి బయటకు వచ్చిన తర్వాతే సూపర్ కరెక్ట్ అండి. అది ఆ ఇమాజినేషన్ మారిపోయింది రామ్ మీద. అండ్ అతనికి మీకు షూటింగ్ టైంలో ఎట్లా ఉంది సార్ ఇంటరాక్షన్? సార్ చాలా హ్యాపీగా ఉంటుంది సార్, అసలు చాలా హెల్దీగాను హ్యాపీగా ఉంటుందండి. ఓకే, అసలు ఇది ఉండదు, బ్రహ్మాండంగా వెళ్ళిపోతుంది. ఒకటే సార్ మనలో క్లారిటీ ఉండాలి, టెక్నీషియన్లో క్లారిటీ ఉండాలి. టెక్నీషియన్లో క్లారిటీ ఉంటే ఇంకెవరు ఇది ఉండదండి, చాలా హెల్దీగా వెళ్తుంది. అవునండి. అంటే సార్ మీరు ఎంత ఇతమిద్దంగా నిర్దిష్టంగా మీ సినిమా చిత్రీకరణ విషయంలో ఎంత పట్టింపుగా ఉంటారన్న దానికి నేను విన్నానండి, నిజమో కాదో నాకు తెలీదు. సరైనోడి సినిమా అసలు అరవింద్ గారికి మీరు చూపించలేదంటగా ఆఖరి వరకు ఎవరో అన్నారు. ఎవరో అనడం అని కాదు సార్, నాకు వేరే సీన్ నాలో చూపించడాలు కొంత అయిన తర్వాత వాళ్ళతో అది నాకు అసలు అలవాటు లేదండి. నేను ఒకటి ఫిక్స్ అయ్యి కరెక్ట్గా ఇది అయిన తర్వాత నేను ఫైనల్ ఎడిట్ పర్ఫెక్ట్గా చేసిన తర్వాత కూర్చోబెట్టి చూపిస్తాను సార్. మీకు ఏమైనా డౌట్ ఉందో చెప్పండి, ఇప్పుడు ఏం చేద్దాం, ఇబ్బంది లేదు. ఓకే, ఆ రోజు నేను చూపించినా కూడా మీరు గెస్ చేయలేరండి. ఏ సీన్ కాని సీన్ ఎప్పుడు చూపించినా బాగానే ఉంటాయి సార్. అవును, అది అంతా కూడా కంపోజ్ అయిన తర్వాత వచ్చేసేసి ఒక కరెక్ట్గా ఒక చైన్ ఆఫ్ దీనిలో పెట్టేసి లింక్స్లో పెట్టేసేసి కరెక్ట్గా ఒక స్క్రీన్ ప్లేలో పెట్టి మీ ముందు తీసుకొచ్చి పెట్టినప్పుడు మాత్రమే ఒక జడ్జిమెంట్ వస్తుంది. ముందే ఊరికే చూస్తాం, మేము చెప్తాం, ఏం చెప్పలేరండి ఎవరు అనుకుంటాం కానండి, చెప్పలేరు సార్. అక్కడ అది మనం చీట్ చేసినట్టు అవుతుంది. ఓకే, సో ఫైనల్గా చూసినప్పుడు ఒక్కసారి నాన్న ఇది ఇక్కడ ఏదైనా తేడా ఉంది, డైరెక్ట్ గారు ఇక్కడ ఏదైనా చిన్న ఇది ఉంది, అది ఒకసారి చూడండి, ఈజీ నాకు. ఓహో ఇందుకు అడుగుతున్నారా, లేదంటే సార్ ఇదిగో దీని లింక్ ఇదిగో ఇక్కడ ఉంది కాబట్టి నేను ఇది చేశాను అని చెప్పడానికి ఉంటుంది. లేదు కరెక్టేనా, లేదు సార్ నిజమే బాగుంది, టోటాలిటీ బాగుంది అనుకుంటే ఒకటి, లేదు సార్ నిజంగానే ఇది చిన్న ఇది ఉంది సార్, ఓకే ఒక 2 days మనం పెట్టుకుందామండి, టోటల్ ఇంకేమున్నాయో చూసుకుని 2 days పెట్టేస్తాం, ఈజీ. అదే వాళ్ళకి చెప్పడానికి ఈజీ, మీకు చూపించడానికి ఈజీ, వాళ్ళు చెప్పిన తర్వాత మీరు కరెక్ట్ చేసుకోవడం కూడా ఈజీ అండి. అలా కాకుండా ఇవాళ చూసావు, ఒక ఇంటర్వెల్ దాకా అయింది, కొంతవరకు ఉంది చూసావు, ఇప్పుడే జడ్జ్ చేయలేరు. ఏం చెప్తారు, చూస్తారంతే. నాకు ఇంకా సెకండ్ హాఫ్ ఉంది కదా, నేను షూట్ చేయకుండా నువ్వేం చెప్తావు జడ్జిమెంట్?
కరెక్ట్. ఎవరైనా సరే సార్ అవును, మీ ఫస్ట్ హాఫ్లో లాక్లు అన్నీ సెకండ్ హాఫ్లో ఉంటాయి. ఉంటాయి కాబట్టి ఎలా పడితే అలా చూపించి కూడా వేస్ట్ అండి. ఊరికి చూపించామంటే చూపించాము అంతే. అది ఎందుకు? అది అందుకని ఏంటంటే నేను ఆయనకి ఇదే చెప్పానండి, గురుగారు నాకు జడ్జిమెంట్ కావాలి. జడ్జిమెంట్ కావాలంటే నువ్వు రోజుకోసారి చూసే జడ్జిమెంట్ రాదు. ఇది ఆల్రెడీ చూసాను ఎన్నిసార్లు. ఒక ఎంటర్టైన్మెంట్ సీన్ ఉందండి, ఒకసారి చూసావు నవ్వావు, రెండోసారి చూసావు నవ్వావు, మూడోసారి చూసావు నవ్వావు, నాలుగోసారి చూసావు నవ్వావు, ఐదోసారి చూసావు ఆల్రెడీ చూసాం అనుకుంటావు, ఆరోసారి నేను చక్కలికి పెట్టాలి. ఎందుకు వస్తుంది సార్ నవ్వు? సో అన్నిసార్లు నీకు, ఎందుకంటే నువ్వు ఇక్కడ చూస్తున్నావు, దానికి తర్వాత ఒక ఆర్ఆర్ యాడ్ అవుద్ది, అద్భుతమైన నీకు ఇది యాడ్ అవుద్ది, వాయిస్ యాడ్ అవుద్ది, డబ్బింగ్ యాడ్ అవుద్ది. ఇవన్నీ యాడ్ అయినప్పుడు ఒక డిఏ, కలర్ఫుల్ డిఏ యాడ్ అవుద్ది. ఇవన్నీ యాడ్ అయినప్పుడు ఉండే నీకు లుక్ కను మామూలుగా చూసేదానికి చాలా తేడా ఉంటుంది. కరెక్ట్ అండి, కరెక్ట్. అదైతే ముందు అరవింద్ గారికి ఇప్పుడు మీరు ఏది చూసినా కూడా నన్ను జడ్జ్ చేయలేనప్పుడు ఎందుకు చూడటం? ఇప్పుడు వద్దు, మీరు పొల్యూట్ అవ్వద్దు. మీరు ఒకేసారి చూసినప్పుడు మీకు నువ్వు ఒక ఆడియన్లా చూసావు, మీకు ఒక జడ్జిమెంట్ ఉంటుంది. సో అందుకని నేను ఫస్ట్ నుంచి నేను బాలయ్య గారికి కూడా ఫైనల్గా చూపిస్తానండి. అంతేనా? ఫైనల్గా చూపిస్తాను సార్. బేసిక్గా ఆయనకి నాకున్న బాండింగ్ వేరండి. ఆయన అసలు కథ కూడా అడగడు, వద్దు భయపడగారు, మీరున్నారు చూసుకుంటారు నాకెందుకు అంటాడు ఆయన. ఓకే. సో ఆయనకి నాకున్న నమ్మకం అండి, మా మధ్యలో ఉన్న బాండింగ్ అది. ఓకే. సో ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ కదా, నువ్వేం చెప్పొద్దు నాకు, నువ్వే చెయ్యి. అది నిజంగానే బరువు కోసం అనండి ఆయన. నాకెందుకు భయపడుతున్నాడు కదా అని ఆయనకు ఒక నమ్మకం ఉంటుంది. నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటూ వచ్చాను కాబట్టి ఆయన ఇంకా బాగా నమ్ముతాడు. ఇప్పుడు మీరు మామూలు రెగ్యులర్ క్యారెక్టరైజేషన్ అయితే ఒక పద్ధతి అండి, అఖండలో ఈ క్యారెక్టర్ ముందు బాలయ్య బాబు గారికి చెప్పారా? అఘోరా క్యారెక్టర్. ఓకే. చెప్పిన తర్వాత షూట్కి వెళ్ళారా? 1 minute సార్ ఆయన వినింది. బాబు ఇప్పటివరకు మనం 2 ఇలా చేసాము, సోషల్ ఫార్మాట్ చేసాము, ఇప్పుడు సోషల్ ఫార్మాట్ 2.5 hours కష్టమైపోద్ది, మరి ఏం చేద్దామండి. నేను ఇలా అఘోరా క్యారెక్టర్ అనుకుంటున్నాను. అఘోరా అంటే విభూతి పూసుకొని హెయిర్ పెంచి వచ్చి ఇదే అన్నాడు. అవును బాబు, కాకపోతే బాలయ్య బోయపాటి ఉంటారు కదా బాబు. కుట్టారుగా, బాలయ్య బోయపాటి అలా ఉంటారు కదా. నిజమేనండి, మీ ఇష్టం, ఎప్పుడు గెటప్ చెక్క ఎప్పుడు వెళ్ళిపోతాం, ఇంతే జరిగింది. ఓ అంతేనండి, చాలా సింపుల్, చాలా సింపుల్. ఆ క్యారెక్టర్ ఎలా జర్నీ చేస్తాను, ఎందుకు నువ్వు చూసుకుంటావు కదా అన్నాడు ఆయన. ఓకే, అంతే, చూసుకోండి, తర్వాత మనం గెటప్ అంతప్పుడు కావాలంటే అప్పుడు ఏదైనా ఊరికే నేను ఎలా వెళ్ళాలి చెప్పండి నాకు చాలు అంటే అది నమ్మకం. నమ్మకం అండి, షీర్ ఫెయిత్ మీ మీద ఉన్న నమ్మకం అండి, అంతే. ఆ నమ్మకం ఉన్నప్పుడు మనం చాలా బాగా ఇంకెక్కువ వేసుకుంటామండి మా భుజాన. అది ఒక రకంగా హెవీ వెయిటేనండి. ఇప్పుడు కథ విని బాగోలేదు, ఇది మార్చండి, ఇలా మార్చండి అంటే అప్పుడు సమానమైన నిష్పత్తి ఉంటుంది రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు అంతా మీదే, మంచి అయినా చెడైనా. సో మీరు ఆ యాంగిల్లో మళ్ళీ సింగిల్ హ్యాండ్ ఫైటే కదా మీది. మరి దాన్ని మీరు ఎంజాయ్ చేస్తారండి బాగా బాగా. ఎలా? ఎందుకంటే నేను చేయలేను సార్. రీమేక్ చూపిస్తే నాకు కిక్ రాదు. నాకు రోజు స్ట్రగుల్ పడాలి. అమ్మ ఈ షాట్ ఎలా తీయాలి, ఇది ఇలా పెట్టాలి, ఇది మార్చాలి, బ్లాక్ మార్చాలి, నుంచి ఇది బయటికి తీయాలి. ఆ కిక్ ఉన్నప్పుడే నేను డైరెక్టర్గా బతికున్నట్టండి. అది లేని రోజు నాకు అవసరం లేదు సార్. అది అందుకే నేను రీమేక్లు చేయనండి. రీమేక్లు చేయరు అసలు, ఆ ప్రస్తావన కూడా మీ దగ్గర రాదేమో. నేను చేయనండి, చేయలేను, నాకు కిక్ ఉండదు. అది నేను చూస్ చేసేదేంటి సార్. మరే కరెక్ట్, నేను అది పెద్ద ఇబ్బంది పడతాను. నేను రీమేక్లు మధ్య బాగా డిసప్పాయింట్ కూడా ఎప్పుడు రీమేక్ అలా అని కాదు సార్. నేను వాళ్ళతో చెప్పండి, నేను ఎవరితో సినిమాలే కూడా నేను రీమేక్లకి వెళ్ళాను సార్. ఎందుకంటే ఆల్రెడీ చూసిన సినిమా సార్ అది. నేను సో కొత్త పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా ఉంటే నేను చేస్తాను ఆ రీమేక్లో కూడా. కొత్త పాయింట్ ఆఫ్ వ్యూ దానికి ఇప్పుడు నేను చేసిన దానిలోనే నాకు భద్ర ఉంది, సెకండ్ వెర్షన్ ఉంది, నాకు నేను చేయగలను. ఓకే, భద్రకి సెకండ్ వెర్షన్ ఉంది, కానీ సెంట్రల్ పాయింట్ అదే ఉంటుంది. ఆ సెంట్రల్ పాయింట్ మార్చాలి, మారిస్తే వచ్చేస్తుంది మొత్తం కొత్త కథ వస్తుంది. ఓకే, సింహ కూడా అలాగే ఉంది. తులసికి లేదండి, సింహాకు ఉంది అలాగే. ఇదే ఉంటుంది, సెకండ్ వెర్షన్ ఉంటుంది. సెకండ్ అంటే అదర్ వెర్షన్, ఇంకో రకంగా కూడా తీయచ్చు సినిమా. ఓకే, అదర్ వెర్షన్ అలా ఇంకేదైనా నేను వెళ్ళినప్పుడు చేయగలను. కాదు సార్, దాన్ని ఎవరు డిసైడ్ చేస్తారు? మీకు మీరే డిసైడ్ చేసుకుంటారు కదా, 2 వెర్షన్స్ ఉన్నప్పుడు. అంతే కదా సార్. అమ్మ మీరు మామూలు కారండి కాదు సార్, ఎందుకంటే అది మా ధర్మం సార్. అది ధర్మం ఏంటంటే సార్, ధర్మం ఏంటి తేడా వచ్చిందంటే గొప్ప పగిలిపోతుంది. ఇప్పుడు ధర్మం ఓకే, మీ బాధ్యత, మీ ఉద్యోగ ధర్మం, లేకపోతే మీ బాధ్యతలో ఉండే ధర్మం అది. బట్ ఏదైనా ఒక బ్రిటిష్ వాళ్ళు ఎక్కువగా కౌన్సిలింగ్ని నమ్మేవారంట. కౌన్సిలర్స్ కూర్చుని డెసిషన్ తీసుకోవడం అది. అవును, అది అప్పుడు బాధ్యత అన్నది అందరికీ పంపకం జరుగుతుంది.
ఇక్కడ మీరు 2 వెర్షన్స్ రాసుకుని 2 బాగున్నాయి దీనిలో వెళ్దామని అనుకోవడం మాత్రం ఇప్పుడు నాకు సాహసమే. నాకు ఒక రైటర్స్ వింగ్ కూడా ఉంటుందండి, వాళ్ళతో కూడా కూర్చుంటాను సార్. ఓకే. కూర్చొని వాళ్ళ అభిప్రాయాలు కూడా మొత్తం వింటామండి. వాళ్ళతో పాటు కూర్చొని వాళ్ళ అభిప్రాయాలతో పాటు మొత్తం అంతా కూడా అభిప్రాయం తీసుకున్న తర్వాతే ఫైనల్ జడ్జికి నేను వెళ్తానండి. ఓకే, దెన్ యూ విల్ అరైవ్ ఎట్ ఫైనల్ డెసిషన్. ఎస్ సార్. ఓకే, ఇప్పుడున్న ఇది ఎలా ఉంది, ట్రావెల్ ఎలా కావాలి, ఏంటి, వాట్ ఇస్ వాట్, ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఎలా ఉంది, ఓకే, ఎవరిని మనం ఖాయం చేస్తున్నాం, ఈ సినిమా ద్వారా ఎవరిని ఫస్ట్ ఆడియన్స్ మన సినిమాకి రావాలి అనేది కంపల్సరీ ఇది పెట్టుకొని కూర్చుంటాను. ఓకే. తర్వాత నాకు అంటే మీరు ముత్యాల సుబ్బయ్య గారి దగ్గర అసిస్టెంట్గా ఉన్న రోజుల నుంచి మీరు నాకు తెలుసు ఇన్ జనరల్గా. సుబ్బయ్య గారు అన్నీ కూడా మమతల కోవిల, మమతానురాగాలు, ప్రేమ, బంధం ఇలాంటి సినిమాలు సుబ్బయ్య గారు అన్నీ దాదాపుగా. కానీ మీరు అంత ఇమోషనల్ ఎరప్షన్ ఎక్కడి నుంచి అడాప్ట్ చేసుకున్నారంటే? సార్ అడాప్ట్ అదేం లేదు సార్, టైం ఆ టైంకి అది కూర్చుంది సార్. ఆ తర్వాత నేను 2004కి నేను డైరెక్టర్ అయ్యాను. అవును. ఆయన దగ్గర నేను పనిచేస్తుంది 98, 99, 2000 ఆ లోపే చేశాను సార్. ఆ తర్వాత 2001 నుంచి నేను బయటకు వచ్చేసాను. ఓకే. 3 ఇయర్స్ ఫైల్ పట్టుకొని తిరిగాము. 2004లో నేను భద్రా స్టార్ట్ చేశాను. అప్పటికి చాలా మారిపోయినాయండి. సో ప్లస్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి ఉంటుంది సార్. నేను అప్పటి వరకు ఉన్న రవితేజ గారు ఒకలా ఉన్నారు. ఓకే, నేను ఇతనితో చేస్తే ఏం చేయాలి, బాలయ్యతో చేస్తే ఏం చేయాలి, చిరంజీవి గారితో చేస్తే ఏం చేయాలి, ఎవరైతే ఉన్నారో వీళ్ళతో చేస్తే ఏం చేయాలి అనేది నాకు ఒక ఇది ఉంటుందండి. సో ఆ కాలమానం ప్రకారం మారిన దీని ప్రకారం మార్పుల ప్రకారం అది చేంజ్ చేసుకుంటూ వచ్చామండి, దానికి తగ్గట్టు మారుతూ వచ్చాం. ఓకే. ఆయన హ్యాంగ్ ఓవర్ ఏమీ లేదు మీ మీద? అది 3 ఏళ్ళు మీరు పనిచేసినా మీదంతా వేరే స్కూలు, అది ఎవరి స్కూలు కాదు, అది రాఘవేంద్ర గారి సినిమాలాగా ఉండదు, కోడి రామకృష్ణ గారి సినిమాలాగా ఉండదు, అసలు మీది బోయపాటి సీన్ సినిమా సెపరేట్. ఇది మనం చేసామండి 100%. ఆ హెవీనెస్, ఆ ఎలివేషన్స్, అంటే ఆడియన్కి యూ విల్ షో ఎ డిఫరెంట్ వరల్డ్ అండి. కొత్త ప్రపంచంలోకి వెళ్ళి వస్తాడు ఒకసారి ఆడియన్స్. అది సరైనోళ్ళని నేను ఫీల్ అయ్యాను. నేను మీకు సినిమా చూడగానే కూడా మీకు ఫోన్ చేసి చెప్పాను సరైనోడు. అప్పటి నుంచి నాకు ఐ ఫాలో యువర్ ఫిల్మ్స్, ఎందుకంటే వేరేగా ఉంటాయి, వేరే ధోరణి సినిమాలు అవన్నీ కూడా. ఇప్పుడు మీరు నార్మల్గా ఒక రవితేజ, ఒక రామ్ చరణ్ గారు, ఒక అల్లు అర్జును, బాలయ్య బాబు, ఇప్పుడు రాము, ఇదే వెళ్తున్నారు. చిరంజీవి గారితో సినిమా చేసే సిచ్యువేషన్ ఎప్పుడు మీకు రాలేదండి? వస్తుందండి, కథ ఉండాలి సార్. కాదు, గతంలో కూడా ఎప్పుడు? గతంలో కుదరలేదండి, రాలేదు. ఇప్పుడు వచ్చిందంటే కూడా నేను కథ మీద కూర్చోవాలి సార్, ఎందుకంటే ఆఫ్టర్ అఖండ అన్నీ మారిపోయినాయండి. పెర్మిటేషన్. ఎందుకంటే ఆ సెక్టర్ హీరో బాలయ్య గారు కానీ, చిరంజీవి గారు, వెంకటేష్, నాగార్జున, ఇదంటే అదొక సెక్టార్ అండి. దానిలో చేసేటప్పుడు మెయిన్ పారామీటర్ ఏది చూస్తారా అంటే అఖండ చూస్తారు. ఇప్పుడు అఖండ లాగా నేను ఏదైనా కొత్తది ఎత్తుకొని చేయాలి చిరంజీవి గారి మీద. సో ఇప్పుడు ఏదైనా వస్తే దాని గురించి కూర్చోవాలే తప్ప ఇప్పుడు మన దగ్గర లేదండి కథ లేదు. అలా లేదు ఇప్పుడు. అదే మళ్ళీ చిరంజీవి గారితో చేసే ప్రపోజల్ ఏదైనా వస్తే అప్పుడు మీరు మళ్ళీ కొత్తగా ఆలోచించాలండి. అప్పుడు దాని మీద పెన్ను పుస్తకాలు పట్టు కూర్చుంటారు. వచ్చినా కూడా ముందే ఆలోచించుకోవాలండి, వచ్చిన తర్వాత అనేది కాదు. అదే ఒక కథ రాసి పెట్టుకుంటే ఎక్కడికి పోదండి. రాయలేదా మీరు? అలా కాదండి, ఇప్పుడు అఖండ తర్వాత వేరే విధంగా వెళ్ళాలండి. అఖండాకి ముందు ఉన్నాయండి, చిరంజీవి గారి కథలు ఉన్నాయి, కానీ అఖండ తర్వాత పూర్తిగా మారిపోయిందండి. ఒక క్యారెక్టరైజేషన్, ఒక ఇది కానీ తీసుకొచ్చే విధానం కానీ మొత్తం అంతా వేరేగా వెళ్ళిపోయింది. సో ఇప్పుడు అంతది కావాలి, అతనితో చేయాలంటే, చిరంజీవి గారితో చేయాలంటే అంత కథ కావాలి. ఓకే. అంటే అది వేరే వేరియేషన్లో ఉండాలి, ఉంటేనే కరెక్ట్గా కూర్చుంటుంది, వేరే డైమెన్షన్ ఉండాలి. లేదంటే ఎలా పడతా అంటే దాంతో పోలికి వస్తుంది. సో అందుకని తొందరపడకూడదు. ఓకే. ఓకే. తర్వాత ఈ సినిమాలో హీరో నేను సీఎం అవుతానా అంటుంటాడు కదా, ఆ డైలాగులన్నీ ఏంటి? దాని తాలూకు ఆ సిరీస్ ఆఫ్ డైలాగ్స్ అన్నీ చిన్న, అంటే మనం పట్టుకోలేము, పట్టుకుంటే దానిలో చిన్న పొలిటికల్ టచ్ ఉంది. జనరల్ ఆడియన్స్ అయితే మాత్రం దే కెనాట్. అనేది రచ్చరవి గారి డైలాగులను ప్లస్ ఇది చెప్తున్నారు అంతే కదండి, ప్యాటర్న్ అదే ఆ స్కూల్. సార్ ఈరోజు మీరు చిన్న పిల్లవాడిని అడిగినా సరే పాలిటిక్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది వాళ్ళకి అవగాహన ఉంది. ఈరోజు జరుగుతున్న వాటి మీద ఉన్న ఒక విశ్లేషణే అది చెప్పడం జరిగింది. రచ్చరవి గారితో కానీ ఏదైనా సరే హీరో గారితో కానీ చేయడం జరిగింది. ఇది ప్రత్యేకంగా ఇది అనేదేం కాదు సార్, అది పొలిటికల్ సైన్స్ అన్నాం కాబట్టి దాని నుంచి అతను అడిగే ప్రొఫెసర్ అనే వ్యక్తి అడిగే క్వశ్చన్స్కి వాళ్ళు చేసే ఆన్సర్స్ని కరెక్ట్గా ఈరోజు లోకనీతి
ఎలా ఉందో దాన్ని చెప్పామే తప్ప వేరే ఉద్దేశం కాదు. అవును, అదే నేను ప్యాథాలజిస్ట్ అవుతానని చెప్పి అతను ప్యాథాలజిస్ట్ అంటారా నీ వల్లగాడు అంటే చూడండి, నా లెక్చరరు ఫ్యాకల్టీ అన్న తర్వాత వాళ్ళు లేచి అసలు ఈ ప్రపంచం ఎలా ఉంది, ఎలా బాగుపడాలి, ఎలా చెడిపోతారు అని చెప్తుంటే అన్నీ ఇటే మీరు దేన్ని ఉద్దేశించి రాసినట్టుగా ఏం లేదు కానీ బట్ సెటైరికల్గా ఉన్నా కూడా సార్ ఇప్పుడు సొసైటీ అదే చెప్తున్నాను సార్, చిన్న పిల్లలకు కూడా తెలుసండి ఏం జరుగుతుందో సొసైటీ. అవునండి, చిన్న పిల్లలకు కూడా తెలుసండి ఈరోజు ఏం జరుగుతుంది, ఏంటి, వాటి ఎలా వెళ్తుంది, ఎటు వెళ్ళిపోతుంది అనేది. అవును, సో అది మామూలుగా మనం చెప్పడం జరిగిందండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. మీరు ఇంత బిజీ షెడ్యూల్లో ఉండి కూడా ఐ డ్రీమ్ మీరు రిక్వెస్ట్ చేయగానే మీరు వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ వీ హ్యావ్ బీన్ వెరీ వెరీ, నేను పర్సనల్గా ఎందుకంటే ఎన్నో సినిమాలు చూస్తుంటాం కదా, రిలీజ్లు అవుతుంటాయి వెళ్తుంటాం, బట్ మనసు మీద అంత గట్టి ప్రభావాన్ని చూపించే సినిమాలు అక్కడక్కడ అప్పుడప్పుడు వస్తుంటాయండి. అలాంటి వాటిలో స్కంద కూడా ఒకటి. 100% దాంట్లో డౌటే లేదండి. ఐఎమ్ టెల్లింగ్ యూ, రామ్ కెరీర్లో తను వెనక్కి తిరిగి చూసుకుంటే ఇది ఏ రోజుకైనా తను ఎన్ని సినిమాలు తీసినప్పుడు చేసినప్పటికీ కూడా ఇది ఒక ప్రెస్టీజియస్ ఫిల్మ్గా చెప్పుకోవడానికి రామ్ ఆల్బంలో ఇది ఒక మైల్ స్టోన్ ఫిల్మ్ కింద ఉంటుందండి. థ్యాంక్ యూ. అండ్ మీ దగ్గర నుంచి ఇలాంటి సినిమాలు మేము ఇంకా అధిక సంఖ్యలో ఆశిస్తున్నాం. మీ సినిమాల ద్వారా ఎంతమందో మళ్ళీ అంటే రివైవ్ అయిన ఆర్టిస్టులు లైక్ జగతి బాబు గారు, శ్రీకాంత్, ఇప్పుడు ఇలాగ ఎంతోమంది ఆర్టిస్టులు. అండ్ వెరీ ఫైన్ థింగ్ మీతో ఏంటంటే టక్మన్ బాంబే ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోకుండా ఇక్కడే లోకల్గా కార్ వేసుకు తిరుగుతుంటారు, ఏ జంక్షన్లో ఎవరున్నారో వెతుకుదామని. దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ పాయింట్స్ అండి. నిజంగా మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి సినిమా పరిశ్రమ ఆ యాంగిల్లో మాత్రం. సో మీరు ఇలాంటి మంచి మంచి సినిమాలు తీసి సినిమా పరిశ్రమని ఇంకా సుసంపన్నం చేయాలని మేము ఐ డ్రీమ్ తరఫున, మా ఐ డ్రీమ్ ప్రేక్షకుల తరఫున మిమ్మల్ని కోరుతున్నాం, అభ్యర్థిస్తున్నాం, ఆశిస్తున్నాం, ఆకాంక్షిస్తున్నాం. దిస్ ఈజ్ వాట్ ది గ్రేట్ డైరెక్టర్, నేను అనొచ్చు ఆ మాట గ్రేట్ డైరెక్టర్ని, ఎందుకంటే గ్రేటెస్ట్ ఫిల్మ్స్, గ్రేటెస్ట్ ట్రాన్స్ఫార్మేషన్స్ సినిమాల్లో ఇచ్చిన యంగ్ డైరెక్టర్స్లో మనం బోయపాటి శ్రీని గారి పేరు తప్పకుండా చెప్పి తీరాలి. అండ్ లెట్ us ఎక్స్పెక్ట్ మెనీ మోర్ మైల్ స్టోన్స్ అండ్ అచీవ్మెంట్స్ ఇన్ హిస్ కెరీర్ ఫర్ ఆల్ ది డిలైట్ ఆఫ్ ది ఆడియన్స్ టుమారో. థ్యాంక్ యూ వెరీ మచ్. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ.